ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు ప్రియమైన శ్రోతలందరికీ శుభోదయం. ఈరోజు మన ధ్యానాంశము దుష్టత్వాన్ని మేలుతో జయించడం, ఓవర్కమింగ్ ఈవిల్ విత్ గుడ్. అపొస్తలుడైన పౌలు రోమీయులకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయం 21వ వచనం. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. ఇది కేవలం సలహా కాదు, ఇది దేవుని దివ్య వ్యూహం. ద్వేషం, విభేదాలు, అన్యాయంతో నిండిన ఈ ప్రపంచంలో దేవుడు మనలను మేలుతో నింపబడిన ప్రతినిధులుగా పిలుస్తున్నాడు. ఈరోజు ఈ వాక్య ధ్యానం ద్వారా మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి మరియు మన జీవితాల్లో అమలు చేయడానికి పూనుకుందాం. చూడటానికి ఇది ఒక బలహీనతలాగా కనిపిస్తుంది, కానీ ఇది బలహీనత కాదు, చాలా గొప్ప శక్తి. ఎవరైనా మనకు చెడు చేసినప్పుడు మనసుకు కోపం, ప్రతీకారం, ద్వేషం కలగడం సహజం కదా. కానీ దేవుడు మనలను చెడుకు చెడుతో కాకుండా మేలుతో స్పందించమని పిలుస్తున్నాడు. యేసు ప్రభువు కూడా మత్తయి 5:44లో మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కోసం ప్రార్థించండి అని అన్నాడు కదా. బైబిల్ గ్రంథంలో యోసేపు యొక్క నిలకడైన మేలు చేయు స్వభావం గమనిద్దాం. ఆదికాండము 37-50 అధ్యాయములలో అతని సొంత అన్నదమ్ములు అతన్ని బానిసగా అమ్మేశారు. పోతీఫరు భార్య అతనిపై తప్పుడు ఆరోపణలు చేసింది. పానదాయకుల అధిపతి మరియు భక్షకారుల అధిపతికి చెరసాలలో కలల భావం చెప్పి వారికి మేలు చేశాడు. అయినప్పటికీ చెరసాల నుంచి బయటికి వెళ్లిన పానదాయకుల అధిపతి యోసేపు చేసిన మేలును మర్చిపోయాడు. కానీ యోసేపు మంచితనంతోనే ప్రతిస్పందించాడు. దేవునికి నమ్మకంగా సేవ చేశాడు, కలలను వివరించాడు. ఫరో కనికరమును పొంది ఐగుప్తు దేశం అంతటి మీద అధికారిగా నియమింపబడ్డాడు. చివరికి తన అన్నదమ్ములను క్షమించి తన తండ్రిని, తన కుటుంబాన్ని ఆదుకున్నాడు. ఆదికాండము 50:20లో అతడు తన సహోదరులతో చెప్పిన మాటలు, మీరు నాకు హాని చేయాలని అనుకున్నారు, కానీ దేవుడు దానిని మేలుకే ఉద్దేశించెను. దుష్టత్వం అతన్ని కూలదోయాలని చూసింది, కానీ మేలు అతన్ని ఐగుప్తులో 2వ స్థానానికి చేర్చింది. అనేక జనులను కాపాడింది. బైబిల్ నందలి మరొక ఉదాహరణలో సౌలుపై దావీదు చూపిన కరుణను చూద్దాం. 1 సమూయేలు 24వ అధ్యాయంలో సౌలు రాజు దావీదును చంపాలని వెంబడించాడు. దావీదు ఒక గుహలో సౌలును చంపే అవకాశం పొందినప్పటికీ అతను కేవలం సౌలు వస్త్రం అంచును కోసి అతని ప్రాణాన్ని కాపాడాడు. దావీదు, నేను ప్రభువు అభిషిక్తునికి హాని చేయను అని అన్నాడు. చేసిన మేలు శత్రువు మనసును కూడా మార్చగలదు. సౌలు బిగ్గరగా ఏడ్చి పశ్చాత్తాపపడ్డాడు. దావీదు చేసిన మేలు సౌలు దుష్టత్వాన్ని బహిర్గతం చేసింది. దుష్టత్వాన్ని మేలుతో జయించడం అను సందర్భానికి యేసుక్రీస్తు ప్రభువు కన్నా గొప్ప ఉదాహరణ లేదు. ప్రపంచం యేసు పట్ల చూపిన ద్రోహం, నిరాకరణ, అవమానం, అన్యాయ మరణం అన్నీ దుష్టత్వమే. అయినా ఆయన, తండ్రి, వీరిని క్షమించుము అని తనను హింసించిన వారి కొరకు ప్రార్థన చేశాడు. ఆ మేలు దుష్టత్వాన్ని ఓడించింది. ఆ సమయంలో అక్కడ ఉన్న శతాధిపతి అతడు నిజంగా దేవుని కుమారుడు అని ఒప్పుకున్నాడు. శిలువపై యేసు ప్రభువు చూపిన ప్రేమ, క్షమ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అధిక సంఖ్యాకులు క్రీస్తు మార్గంను అనుసరించటానికి దారి చూపింది. దుష్టత్వం గెలిచినట్టు కనిపించిన చోట మేలు విజయం సాధించింది. మేలుతో దుష్టత్వాన్ని జయించడం జీవితంలో ఆచరించటానికి మనం యేసు ప్రభువు చూపిన మార్గంను అనుసరించుదాం. ఇందుకోసం ద్రోహానికి ప్రతిగా దయ చూపిద్దాం, కోపానికి శాంతితో స్పందిద్దాం, శపించక ఆశీర్వదిద్దాం, మనల్ని ద్వేషించు వారి కోసం ప్రార్థించుదాం, అబద్ధానికి నిజంతో ప్రతిస్పందించుదాం, మనకు అపకారం చేసిన వారిని క్షమిద్దాం, మనల్ని విమర్శించిన వారికి సహాయం చేద్దాం. ప్రతిరోజు ఒక మంచి పని చేయాలని నిర్ణయించుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, రోమా 12:21 నందలి మేలు చేత కీడును జయించటం అనే నిర్ణయం ఒక ఎంపిక కాదు, ఇది మన యుద్ధ ప్రణాళిక. దుష్టత్వం గర్జించినా క్రీస్తు ద్వారా మేలే గెలుస్తుంది.
ఈరోజు మన హృదయంలో ఉన్న చేదును విడిచిపెట్టుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మమ్మల్ని నీ మేలుతో నింపి మేము దుష్టత్వాన్ని జయించగలుగునట్లు సహాయం చేయుము. అందుకు అవసరమైన నీ నడిపింపును మాకు అనుగ్రహించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.